ఈ గవర్నమెంట్ కూడా మన కనీసం ఎవరికి థ్యాంక్స్ కూడా చెప్పింది లేదు రేవంత్ రెడ్డికి. గోరెట్టి వెంకన్న కేసీఆర్కు డల్లాస్లో పోయి భజన చేస్తుంటే ఆయన ₹1 ఇస్తాడు. గంటా చక్రపాణి అని కేసీఆర్కి సపోర్ట్ చేసిన వ్యక్తికి అంబేద్కర్ యూనివర్సిటీకి వీసీ చేస్తాడు. ఇదే ఫోన్ ట్యాపింగ్ అది ఇది ఇష్యూ నడుస్తుంది. ఆయన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తీసుకుపోయి టీఎస్పీఎస్సికి చైర్మన్ చేస్తాడు. ఏంది మరి ఎవరు కొట్లాడిరు, ఎవరికి డబ్బులు ఇస్తున్నావు? పుష్ప 2 ఆయనకు 10 లక్షలు ఇస్తే అటు తీసి అవతల పడేసినట్టు పోతున్నాడు దిల్ రాజు గద్దర్ అవార్డుల కింద. విజయ్ దేవరకొండకు ఇస్తున్నావు. నువ్వు ఎవరికయ్యా పైసలు ఇవ్వాల్సింది? ఇవాళ కేసీఆర్ గద్దె దిగకపోతే గద్దర్ అవార్డులు ఎక్కడి? గద్దర్ అవార్డులు ఎక్కడి? కేసీఆర్ గద్దె దిగిపోకపోతే మరి కేసీఆర్ని గద్దె దించిన దాంట్లో రాము, మైపాల్, తిన్మర్మలన్న, రగన్న, దాసరి సీనన్న వీళ్ళు ఉన్నారా? లేదంటే తెలంగాణ విట్టలన్న, పృథ్వన్న, గాద ఇన్నన్న, పాషమన్న, ఓయు శంకర్ అన్న, సురేష్ యాదవ్ వీళ్ళందరినీ నువ్వు రోడ్ల మీద పడేసి నువ్వు ఎవరికయ్యా విజయ్ దేవరకొండకు, అల్లు అర్జున్కు, గోరెట్టి వెంకన్నకు ఎవరండి వాళ్ళంతా? ఆంధ్ర వాళ్ళకు గద్దర్ అవార్డులు ఇచ్చినది, ఆంధ్ర ఫిలిం వాళ్ళకు ఒక ఆంధ్ర పేరు పెట్టుకో. అసలు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో సిగ్గు ఉండాలి. తెలంగాణలో ఒక విజయ్ దేవరకొండ ఒకటి తప్ప ఇంకా మిగతా వాడు లేనే లేడు. వాళ్ళు కూడా అడ్డమైన సినిమాలు తీస్తున్నారు. అంటే మేము తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, కేసీఆర్ను గద్దె దించింది ఎవరు? గద్దెనెక్కిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి డబ్బులు ఎవడికి వస్తున్నాడు? కోస్తే కానీ డబ్బులు లేవన్నాడు. నువ్వు విజయ్ దేవరకొండకు పీకదందుకు ఇస్తున్నావా? అల్లు అర్జున్కి ఎందుకు ఇస్తున్నావు? గోరెట్టి వెంకన్నకి ఎందుకు ఇస్తున్నావు? అంటే కేసీఆర్కు భజన చేసేటోళ్ళకి నువ్వు ఇస్తావని ఫిక్స్ అయినావా? అరే కేసీఆర్ను గద్దె దించడానికి కడుపులో పేగులు తెగిపోయేదాకా కొట్లాడితే ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వవు, కనీసం చిన్న థ్యాంక్స్ చెప్పు, ఒక ఛాయ్ కూడా తాగిపించిన పాపాన పోలేవు. ఈ అందరు ఉసురు తలుగుతుంది. ఆయన అంటాడు కదా, కాలం నమ్ముతా, ప్రకృతి నమ్ముతా. ప్రకృతికి మేము చెప్తున్నాం, నిజంగా ప్రకృతి అన్నీ చూస్తుంది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిన మాట వాస్తవం అయితే, మోసం అంటే ఆయన దగ్గర మాకేం మాట ఇయ్యలే, కనీసం నిరుద్యోగుల తరపున కొట్లాడిర్రు, ఇంతమంది పోరాటం చేసిర్రు, వీళ్ళని హక్కున చేర్చుకోవాలి, అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఏం పదవులు ఇయ్యకు, థ్యాంక్స్ చెప్పే కృతజ్ఞత హీనుడికి రేపు ప్రకృతి బుద్ధి చెప్తుందని చెప్తున్నా. ఓకే,